భారతదేశ ప్రధానమంత్రి మన దేశ ప్రథమ పౌరుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. భారతీయులు 1 సంవత్సరం పాటు బంగారాన్ని కొనవద్దు అనేసి కొన్ని తదితర విషయాలని చెప్పారు. కానీ ఇక్కడ మేము ఒక స్వర్ణకారులు భారతదేశంలో స్వర్ణకారులు కొన్ని వేల మంది కాదు లక్షల మంది దాకా ఉన్నారు. ఈ వృత్తి మీద ఆధారపడి వాళ్ళు బంగారం కొనవద్దు అన్నప్పుడు ఏంటంటే ఈ భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు వృత్తి కార్మికుల పుట్టగొట్టే కార్యక్రమాలు కాకుండా అక్రమ మార్గంగా వచ్చే దిగుమతి జరిగే గోల్డ్ని ఆపాలి. తర్వాత వచ్చేసి ఎగుమతులు ఇక్కడి నుంచి మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇక్కడి నుంచి మనం స్వర్ణాభరణాలు తయారు చేస్తాం, మంచి వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నాం. దీన్ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా అంటే ముడి సరుకులు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇక్కడ మనం తయారు చేసి ఇచ్చినప్పుడు మా మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ మీద ఇక్కడికి గోల్డ్ స్వర్ణాభరణాలను ఎగుమతి చేస్తే భారతదేశం కూడా అక్కడ కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏముంటుందంటే మీరు గోల్డ్ కొనవద్దు అనడం కూడా భావ్యం కాదని చెప్పేసి అనుకుంటాం. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాలని మేము అనుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ రెడీమేడ్ ఆభరణాలు వచ్చేసి ఈ వృత్తి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వ్యాపారస్తులు ఏదో ఒక మార్గంగా ఎలాగలాగా వాళ్ళు కుదవలు కానీ వేరే కానీ చేసుకుని వాళ్ళు గెటన్ కాగలరు. ఇక్కడ ఏంటంటే నిరుపేద కుటుంబాలు కొన్ని ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే నిరక్షరాస్యత నుంచి 5వ తరగతి చదివిన కాడి నుంచి వచ్చి వృత్తి నేర్చుకొని వాళ్ళు దీంట్లో నలిగిపోయి ఉన్నారు. కాబట్టి వేరే వృత్తికి వెళ్ళినా వాళ్ళు చేసుకొని ఎదిగే అవకాశం లేదు. అందులో ఈ ప్రభుత్వాలన్నీ మమ్మల్ని ఆదుకొని ఇటువంటి కార్యక్రమాల్లో మాకు ఇటువంటి ఇదిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటు బంగారు కొనుగోలు ఏడాది పాటు తగ్గించాలని కూడా చేసే ప్రకటన ఇప్పుడు భారతదేశ ప్రజలను కూడా సందిగ్ధంలో నెలకొందని చెప్పవచ్చు. ప్రత్యేకించి పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా మోడీ ప్రకటన చేశారని చెప్పేసి రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. సో యొక్క మోదీ ప్రకటనపై ఇటు నెల్లూరు జిల్లా సంబంధించి నెల్లూరు జిల్లా వాసులు ఏమన్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు మోదీ గారి ప్రకటన ఏ విధంగా చూడవచ్చు? ప్రత్యేకించి బంగారం కొనుగోలు చేయొద్దు ఏడాది పాటు చెప్పిన ప్రకటన నేపథ్యంలో దీన్ని ప్రజలు అనుసరిస్తారంటారు? నమస్తే. ముందుగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాట సంవత్సరం దాకా బంగారం కొనొద్దు, తగ్గించుకోండి అనే విధంగా ఆయన తెలియజేశారు సంకేతాలు. అది ఎందుకు చేశారా అనేది వాళ్ళకి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థిక మాన్య దృష్టిలో పెట్టుకొని మన బంగార రూపంలో దిగుమతి చేసుకునే విధానంలో డబ్బంతా కూడా మన ఇతర దేశాలకు వెళ్ళిపోతుందనే ఒక ఉద్దేశంతో చెప్పినట్టున్నాడు. కానీ ఆయన ఒకటి మర్చిపోయారు. ఇక్కడ స్థానికంగా మన భారతదేశంలో స్వర్ణకారులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు మామూలుగానే కార్పొరేట్ మాల్స్ వచ్చేసి చాలా వరకు పనులు తగ్గిపోయినాయి. ఎందుకంటే పెద్ద పెద్ద మాల్స్లో వాళ్ళంతా ఏం చేస్తారంటే స్థానికంగా కాకుండా వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ తయారు చేయించేసుకొని ఇక్కడ వచ్చేసి వేసి వెళ్తున్నారు అనమాట. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఏదో కొద్దిగా పాటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే మాల్స్ పెద్ద పెద్దోళ్ళు అంటే ఓకే, వాళ్ళకి ఎలాగో జరిగిపోతూ ఉంటుంది. స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు మాత్రం బాగా ఇబ్బంది. ఎందుకంటే ఒకటేలా చేసుకుంటున్నారు కాబట్టి. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ దిగుమతి కాకపోయినా తునవ చేర్చుకుంటానే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం లైట్గా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అసలు బంగారు కొనుగోలు అంటే వినియోగదారులు ప్రత్యేకించి ఏ సందర్భాల్లో ఎలాంటి జ్యువెలరీని కొనుగోలు చేస్తూ ఉంటారు? ఏముంది, ఇప్పుడు ముఖ్యంగా ఎంత కొనద్దన్నా కూడా అది కుదరని విషయం. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఉంటే పెళ్లి చేయాలంటే ఒక 10 సవర్లు 20 సవర్లు, ఒక మధ్య తరగతి వాళ్ళు ఒక 15 నుంచి 20 సవర్ల దాకా కట్టం కింద ఇచ్చుకుంటారు. ఎందుకంటే అది ఇవ్వకపోయినా వాళ్ళ మెడలో తాలిబొట్టు సరుడు ఉండాలి, ఏదో అబ్బాయికి చైన్ ఉంగరం వేస్తారు. అవి మినిమం అవి మాత్రం ఉండాల్సిందే. కాబట్టి ఇంకా క్రమేపీ అవసరాల కొద్దీ వాళ్ళు వచ్చి తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే అంత ఇదిగా ఉండదన్నమాట. పెద్ద పెద్ద ఐటాలన్నీ వచ్చి చేసుకుంటా బాగా రావాలంటే పుష్కలంగా తగ్గుద్ది ఏమైనా కానీ. ఇప్పుడు సాధారణంగా ఎవరి నెలలో పాత బంగారం ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఏదైనా జ్యువెలరీ షాప్లో ప్రత్యేకించి బంగారం ఆభరణాలు ఎక్స్చేంజ్ చేసుకునే సంవత్సరం ఆఫర్లు ప్రకటిస్తే బాగుంటుంది కదా? అది కుదరని పని. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొంతమంది సేవింగ్స్లో కొనిపెట్టుకొని ఉంటారు. కొనిపెట్టుకొని ఉన్న ఒక 2-3 ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు చిన్న వయసులోనే ఉంటారు. వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఇప్పుడు సంవత్సరం ఏదో పొలం పట్ల ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి కొద్దిగా కొనుక్కొని కూడబెట్టుకుంటా ఉంటారు. కానీ ఆ పాత బంగారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మార్చుకొని చేసి అది వాళ్ళ పెళ్లి టయానికి అవసరమైనప్పుడు వాళ్ళు వచ్చి
పనికొచ్చే ఉంచుకొని పనికిరాని అదే ఒక డిజైన్స్ కానీ ఏమన్నా ఉంటే మార్చుకుంటారు. కానీ ఈ వార్త వల్ల మాత్రం వాళ్ళు వచ్చి అవి తీసుకొని వచ్చి బయట పెట్టేదే ఉండదు. ప్రత్యేకించి ఇప్పుడు స్వర్ణకారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ తయారీదారులు వాటి మీద ఆధారపడి కొనసాగించి వారి జీవనోపాధితో కూడా ఉన్నారు. ఏడాది పాటు కొనవద్దు అంటే ఒక మోదీ ప్రకటనలు ఇటు ప్రత్యేకించి స్వర్ణకారుల కుటుంబాలు ఎలాంటి ఆందోళన కనిపిస్తుంది? దాని మీద చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో అంటే ఆయన చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచన విధానాన్ని ఆలోచించి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద స్వర్ణకారులకు ఎలాగా మేలు చేయాలనే ఒక ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది ఉంటది జరిగిపోతా ఉంటది, కానీ పేద స్వర్ణకారులు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒకరు వచ్చి స్వర్ణాంధ్ర అంటారు, ఒకరు బంగారు తెలంగాణ అంటారు. కాకపోతే ఆ పేర్లో ఉన్న మహిమది, కానీ ఆ స్వర్ణాన్ని తయారు చేసే స్వర్ణకారులు మాత్రం చాలా మటుకు ఇబ్బందులు అయితే జరుగుతూ ఉన్నాయి. పర్సెంటేజ్లు తగ్గిపోయి ఈ రేట్ల వల్ల అలాగా జరుగుతూ ఉంది. ఇంకా మా మీద దయ ఉంచి ఈ స్వర్ణకారుల మీద దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ విధంగా వీళ్ళని ఆదుకోవాలి అంటే, ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు ఒక 3 నెలలు వేటకు పోలేదంటే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా స్వర్ణకారులను కూడా ఆదుకుంటే మంచిదనేసి నా అభిప్రాయం. అంటే ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయని చెప్పేసి వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న వ్యాపారస్తులు కూడా ఆందోళన చేస్తారు. సో ప్రజెంట్ ఈ బంగారం సంచుటి వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉందంటారు? వ్యాపారస్తులు కూడా కొంచెం తగ్గిపోతుంది కదా. వ్యాపారస్తులకి ఇప్పుడు ఎవరన్నా కస్టమర్స్ వచ్చి ఆర్డర్ ఇస్తే వాళ్ళు బంగారం దిగుమతి చేసుకుని స్వర్ణకారులకి ఇచ్చి చేయించి వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఎంత కొంత తగ్గిపోతుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎలా నెట్టుకుని వస్తారు. ఇక్కడ స్వర్ణకారులు ఏంటంటే ఎప్పటికప్పుడే కాబట్టి పరిస్థితి, వీళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక చేయూతనివ్వాల్సిందే, ఆదుకోవాల్సిందే. ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంది? మొన్నటి వరకు గ్యాస్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి కూడా ఇప్పుడు బంగారం మీద పడింది. రాబో రోజుల్లో కొన్ని కార్యాలు కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నాయి. సో ఈ పరిస్థితి నుంచి ఆ దేశ ప్రజలు బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అది పెద్ద తరహాలో ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ మన దేశ ప్రజలకి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఉంటాడు. కనుక ఈయన ఈ మాట అన్నాడంటే, ఇప్పుడు మనం చూసాం యుద్ధ ప్రభావం వల్ల మనకి ఆయిల్ ఇవన్నీ గ్యాస్ కానీ రావడం ఆగిపోయినాయి. ఒక్కసారిగా మనకి ఎంత ఇబ్బంది వచ్చేసింది. అదే విధంగా ఏదో ఈ సంపద మంది డబ్బు కూడా ఎక్కువ ఇప్పుడున్న ఆర్థిక మాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగా చెప్పుకుంటాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అలా జరగకుండా ఉండేదానికే ప్రయత్నం ఇలా చెప్పుకుంటాడు అనేది అనుకుంటున్నాం. కాకపోతే మా ఒక ఉద్దేశం ఏంటంటే, స్వర్ణకారుల్ని ఇట్లాగా పేద స్వర్ణకారులు ఏంటంటే అది కేంద్రం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఆదుకుంటే మంచిదని తెలియజేస్తుంది. ఇటీవల హైదరాబాద్ పర్యటన నుంచి కూడా మోదీ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా నెల్లూరు జిల్లా సంబంధించిన ప్రజల మాట. వీడియో జర్నలిస్ట్ సునీత గస్ తేజ, వైకే టీవీ, నెల్లూరు.